హలో అండి, ఈరోజు మేము ఏం తెప్పించామో చూడండి. ఇంట్లో నుంచి ఆర్డర్ చేసేస్తే అన్నీ ఇంటికి వచ్చేస్తాయి. కూరగాయలన్నీ ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూడండి, వాటి పేర్లు పెట్టండి కామెంట్లో. ఇదిగోండి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయో పెట్టండి కామెంట్లో. ఫ్రెష్గా బాగానే ఉన్నాయి. మనం మార్కెట్కి వెళ్ళే పని లేకుండా ఇంటికే వచ్చేస్తే, ఆర్డర్ పెట్టేస్తే ఇంటికే తెచ్చి ఇచ్చేస్తారు. మునగాకు, కొత్తిమీర, పుదీనా, బెండకాయలు, క్యాబేజు, కాలీఫ్లవరు, సొరకాయ, ముల్లంగడ్డలు, తోటకూర అన్నీ వచ్చేస్తుంది చాలా. కీరకాయలు, క్యాప్సికమ్ము, అరటికాయలు, అల్లము, తెల్లగడ్డలు, ఇంకా బీరకాయలు, ఇంకేమన్నా మర్చిపోయినానేమో చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఊటీ క్యారెట్ అంటండి. ఇది మామూలు క్యారెట్. లెట్యూస్ ఇది దీనికి బర్గర్లకు వాటికి వేస్తారు కదా, అది బ్రోకలీ. అది బ్రోకలీ తీసిన బ్రోకలీ ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది. పుదీనా, అది మునగాకు, అది పుదీనా, మునగాకు, ఇది కూడా పుదీనానేనా? 2 కవర్లలో పుదీనా వచ్చిందా? పెట్టి క్యాప్సికమ్, పొటాటో, బీట్రూట్ అవన్నీ తీసినాలే. బీరకాయలు బాగుండే, దిష్టి తగిలిపోతుంది బీరకాయలకి. ఆ పీస్ ఒలిచి ఫ్రిడ్జ్లో వేసుకున్నామంటే పచ్చి గింజలుగానే బాగుంటాయి. బెండకాయలు, అది చుక్కాక పాలాక, రాజు పాలాకు కదా, పాలాకు, ఇది మెంతాకు, ఇది తోటకూరాకు, స్వీట్ పొటాటో, తెల్లగడ్డలు, కొత్తిమీర కూడా బాగుంది. బాగున్నాయంట, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. మార్కెట్లో కూడా మనకి ఎంత ఈజీగా ఎంత బాగా దొరకవు కదా, పర్లే. మనం పోయి ఎతికే పని లేకుండా ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి. తాజా కూరగాయలు బాగున్నాయా, ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి. మీకు ఇష్టమైన కాయలన్నీ వీటితో సాంబార్ చేసి పెట్టాము, వీడియో పెడతాను చూడండి ఎంత బాగుందో. ముల్లంగి, క్యారెట్, బీన్స్, వంకాయలు పప్పులేసి 3 రకాల పప్పులేసి సాంబార్ చేసాము, ఆ వీడియో పెడతాను చూడండి ఎలా